బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? నాకైతే మన మనీ మనీ సింపతి కార్డ్ ఫస్ట్ వీక్ వారికి, తర్వాత నుంచి కొద్దిగా అతని గేమ్ అనేది చేంజ్ అయిపోయింది, బాగా ఆడుతున్నాడు. నిన్న చూసుకున్నట్టయితే మళ్ళీ నా వైఫ్ కావాలి, నా పిల్లలు కావాలి అని అరుస్తానే ఉన్నాడు కదా. అవునవును. కొద్దిగా ఒక్కొక్కసారి అతని దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు, అంటే ట్రాన్స్ లోకి వెళ్తున్నాడు. వీక్ కూడా తనే అంటారా మరి? వీక్ కూడా అదే కొద్దిగా వీక్ కూడా అదే ఎమోషన్, కొద్దిగా మన ఇంటి కోసం ఆలోచించడం అదే ఎక్కువ అయిపోతుంది. ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు, ఎవరు జెన్యూన్ గా ఆడుతున్నారు? ఎవరు ఫేక్ అంటే నాకు తెలిసినకైతే ఫేక్ అయితే ఎవరు లేరు, అందరు జెన్యూన్ ఆడుతున్నారు. కాకపోతే ప్రేరణ అనుకుంటున్నా. సోనియా చూస్తే మొన్నటిదాకా నిఖిల్ వెనకాల పడుతుండే, ఇప్పుడు పృథ్వీ వెనకాల పడుతుంది. ఏమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ట్రై చేస్తుందా? అదే లాస్ట్ సీజన్ లాగా నాకు కొద్దిగా అనిపిస్తుంది, మన రతిక లాగానే కొద్దిగా అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో. అయితే అమ్మాయిలో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? యష్మి. ఎందుకు యష్మి కొద్దిగా బాగా ఆడుతున్నది. ఆమె జెన్యూన్ గా, అంటే ఆమె ఇండివిజువల్ గా ఆడుతుంది, ఆమె సొంతంగా ఆడుతుంది. అంటే యష్మి చాలా అగ్రెసివ్ అవుతుంది. ఆమె అగ్రెసివే, ఆమెకు కొద్దిగా ముందుకు. విష్ణుప్రియని స్టార్టింగ్ లో లూజ్ టంగ్ ఎక్కువ యూజ్ చేస్తుంది, టంగ్ లూజ్ అవుతుంది అని అన్నారు. అవును. మరి ఇప్పుడు యష్మి కూడా మొన్న సోనియాని పెట్టుకొని చీటర్ అని అంది కదా. అవునవును. మరి అది కరెక్ట్ కాదా? అది కరెక్ట్ కాదు, కానీ ఒక్కొక్కసారి ఆటలలో కొద్దిగా మాటలు దాటుతున్నట్టు కామన్. అది నిన్న ఎగ్ టాస్క్ చూసారా? చూడలేదు. ఓకే, అయితే మొన్న మనకి జరిగిన నామినేషన్స్ అయితే చూసే ఉంటారు. నామినేషన్స్ లో కరెక్ట్ పాయింట్ ఎవరికి ఉంది అనుకుంటున్నారు? నామినేషన్ లో అయితే కరెక్ట్ పాయింట్ అనిపిస్తుంది నాకు ప్రేరణ కూడా నిన్న ఫుడ్ విషయంలో కూడా గొడవ పెట్టుకుంది. నిన్న ఫుడ్ విషయంలో దోశ విషయంలో అట్లా గొడవలు పెట్టుకోవడం ఎలా? అంటే విష్ణుప్రియనే పెట్టినట్టు ఉంది గొడవ అంటున్నారు. అవును, మన విష్ణుప్రియ కాదు, ఈమె మాట్లాడిన విధానం బాగాలేదు, ఈమె ఇచ్చే విధానం బాగాలేదు, దోశ ఇచ్చే విధానం బాగాలేదు. అక్కడ మనీది ప్రేరణ గొప్ప ఎందుకంటే ఆమె తప్పని తెలిసి ఆమె పోయి ఆమెకు తినిపించింది. ఎవరికి? విష్ణుప్రియకి తినిపించింది. కానీ ఇక్కడ అగ్రెసివ్ అయింది మాత్రం మనీయే కదా. అగ్రెసివ్ అయింది. ఇతనికి అవసరం లేదు, అసలు అగ్రెసివ్ కావాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు చూసుకుంటారు, ఈయన మధ్యలో వచ్చేసి పుల్లలాగా పెట్టడం లాంటి జరిగింది. లాస్ట్ కి ఇతనే తీసి పడేసింది. ఎవరు? ప్రేరణ. పో అన్నట్టు. ఆదిత్య పర్లేదు, బాగానే ఆడుతున్నాడు, కూల్ గా, సింపుల్ గా. నాకు తెలిసిన వారికి అయితే పృథ్వీ అని అనుకుంటున్నా. పృథ్వీ కష్టం, పృథ్వీ అయితే కాడు. నాకు తెలిసిన వరకు అయితే ఇక ప్రేరణ అయితే కూడా కాదు. అంటే పృథ్వీ ప్రతి దాంట్లో కూడా చీటింగ్ గేమ్స్ ఎక్కువ ఆడుతుంటే, అంటే ఊరికే తోసేయడం రూల్స్ అస్సలు ఫాలో అవ్వలేదు. అదే కొద్దిగా మిస్టేక్. కెప్టెన్ ఉంటే బాగుంటుందా, చీఫ్లు ఉంటే బాగుంటుందా? కెప్టెన్ బాగుంది, చీఫ్ లాస్ట్ సీజన్ ఎక్సలెంట్ ఉంది, బాగుంది. ఈ సీజన్ అయితే నాకు మంచి అనిపిస్తలేదు.